అవని వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది. ఇక పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంతలో పల్లవి అయితే కిచెన్‌లోనికి వెళ్ళి కుండకి కన్నం పెట్టి ఆ నెయ్యి మొత్తం నేలపాలయ్యేటట్టుగా చేస్తుంది. ఇక పల్లవి అలా చేశాక అవని అయితే నెయ్యి తీసుకురావడం కోసమని చెప్పి కిచెన్‌లోనికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఉన్న నెయ్యిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి, "అత్తయ్య, నెయ్యి అంతా నేలపాలయ్యింది అత్తయ్య" అని చెప్పి అంటుంది. దాంతో వాళ్ళ అత్తయ్య అయితే ఇప్పుడు ఎలా అమ్మ, పూజారి గారు వచ్చే టైం అయింది అని చెప్పి అంటుంది. "సరే అత్తయ్య, నేను ఏదో ఒకటి చేసి నెయ్యి తీసుకువస్తాను, మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి అవని అయితే బయటికి వెళ్తుంది. ఇక తను అలా వెళ్ళగానే స్వామీజీ ఇలా వచ్చేస్తారు. స్వామీజీ వచ్చి పూజలో కూర్చొని, "పూజ చేయడానికి దంపతులు ఉండాలని చెప్పాను కదా, మీకు పెద్ద కోడలు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న రఘురామయ్య అయితే, "మా పెద్ద కోడలు గురించే మేమందరం వెయిట్ చేస్తున్నాం, వస్తుంది" అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న స్వామీజీ అయితే లేచి నిల్చుంటారు. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. "మీకు ముందే చెప్పాను కదా, ఒక జంట దంపతులు ఉండాలని, అన్నీ ముందే ఏర్పాటు చేసుకోమని చెప్పాను కదా, మీరెందుకు ఇలా చేశారు" అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే అది విని వాళ్ళైతే మౌనంగా ఉంటారు. ఇక అవని అయితే నెయ్యి కోసం వెళ్ళి అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇక అవని ఎంతకీ రాకపోవటంతో అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అవనికి ఏమైందని అందరూ వెళ్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.